నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఎవరు దేశానికి ఎంత మంచి చేస్తున్నారు, ఎవరు ద్రోహం చేస్తున్నారని తెలుసుకోవడానికి గొప్ప గొప్ప చదువులు చదవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల మాటలను వినాల్సిన పని అసలే లేదు. మీ కళ్ళ ముందే అన్నింటికీ సాక్ష్యాలు తప్పకుండా ఉంటాయి. వాటిని చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఒకవేళ ఆ సాక్ష్యాలు మీ ముందు ఉన్నా నమ్మలేని స్థితిలో ఉన్నారంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని అర్థం. దేశానికి మీ నుండి ఎలాంటి ఉపయోగం లేదన్నది నిజం. అయోధ్య రామ మందిరం ప్రపంచంలో ఉన్న హిందువుల ఎన్నో ఏళ్ల కళ. అయోధ్య రామ మందిరం పూర్తి నిర్మాణం ఇంకా జరగకపోయినా గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తి చేశారు. ఆలయం నిర్మించాక దర్శనానికి భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ఆలయం ద్వారా వచ్చే ఆదాయం, కడుతున్న పన్నులు దేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గత 5 సంవత్సరాలలో ప్రభుత్వానికి సుమారు 400 కోట్ల రూపాయల పన్నులు చెల్లించింది. నిత్యం లక్షల మంది ఆ శ్రీరాముడిని దర్శించుకోవడానికి వస్తున్నారు. రామ భక్తులతో అయోధ్యలోని రామ మందిరం కిటకిటలాడుతోంది. మహా కుంభమేళ సమయంలో వచ్చిన భక్తులతో శ్రీరాముని హుండీ ఆదాయం భారీగా పెరిగింది. శ్రీరామునికి వచ్చిన కానుకలు, అందులోంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుల వివరాలను రామ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. శ్రీరాముని ఆలయం కట్టించిన తర్వాత ఆలయం పేరుతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు 400 కోట్ల రూపాయల పన్నులు చెల్లించింది శ్రీరామభూమి తీర్థ ట్రస్ట్ క్షేత్రం. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి 5, 2025 మధ్య చెల్లించినట్లు చంపత్ రాయ్ తెలిపారు. ఈ మొత్తంలో 270 కోట్ల రూపాయలు వస్తువులు, సేవల పన్నుగా చెల్లించగా 130 కోట్లు ఇతర పన్ను వర్గాల కింద చెల్లించినట్లు వెల్లడించారు. అయోధ్య రామ మందిరం మరో ఘనతను సాధించింది. గతేడాది భారతదేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించిన పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచింది. భారత్లోనే టాప్ టూరిస్ట్ స్పాట్గా తాజ్మహల్ ఉండగా అయోధ్య దాన్ని దాటేసి మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ అగ్రగామిగా ఉండగా ఆ రికార్డును అయోధ్య బద్దలు కొట్టిందని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. శతాబ్దాల తర్వాత నిర్మితమైన అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వస్తున్నారు. దీంతో అయోధ్యలో కుల మతాలకు అతీతంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తూ ఉంది. ఆ శ్రీరాముడి రాకతో తమ జీవితాలలో వెలుగు వచ్చిందని స్థానిక ముస్లింలు కూడా చెప్పడం విశేషం. మరోవైపు చూస్తే ముస్లింలు ఎక్కువగా ఉన్న సంభాల్లో ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతూ ఉన్నారు. మసీదులు, మదర్సాలు కలిపి 1,30,00,000 రూపాయలకు పైగా కరెంటు బిల్లులను ఎగ్గొట్టారు. 2024 నవంబర్ 24న నగరంలోని సదర్ తహసీల్ ప్రాంతంలోని షాహీ జామా మసీదులో కోర్టు ఆదేశించిన సర్వే సందర్భంగా సంబాల్లో హింస చెలరేగినప్పటి నుండి ఆ తర్వాతి వారాలలో సంబాల్లో విద్యుత్ చౌర్యం కింద 1400కి పైగా ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. వీటిలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ నివాసం, 16 మసీదులు, పలు మదర్సాలు సహా వివిధ వ్యక్తులకు చెందిన ఇల్లు, సంస్థలు ఉన్నాయి. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ 5గురు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. అధికారుల తనిఖీల సమయంలో లడానియా మసీదు పైకప్పు నుండి అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుండి దాదాపు 100 ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారట. అక్రమ విద్యుత్ సరఫరా చేస్తూ కొన్ని ఇళ్ల నుండి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ కూడా ఉన్నారు. అతని అనుచరుల ఇళ్ల దగ్గర కూడా విద్యుత్ దొంగతనం కనుగొన్నారు. జియావుర్ రెహమాన్ బార్క్ కు ఏకంగా 1,90,00,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే రికవరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. జియావుర్ రెహమాన్ బార్క్ తండ్రి మామ్లుక్ ఉర్ రెహమాన్ బార్క్ తనిఖీల సమయంలో అధికారులను బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, తాము కరెంటు చౌర్యం తప్పకుండా చేసి తీరుతామన్నట్లుగా అక్కడి ప్రాంతవాసులు బహిరంగంగా పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. విద్యుత్ దొంగతనాన్ని ఆపడానికి అధికారులు ప్రత్యేకంగా డ్రైవ్ను నిర్వహించారు. కానీ తనిఖీల సమయంలో అధికార బృందాలపై అనేక సార్లు దాడి చేశారని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నవీన్ గౌతమ్ వెల్లడించారు. ఓ మసీదు పైకప్పుపై ఏర్పాటు చేసిన పవర్ హౌస్ ను అధికారులు కనుగొన్నారు. దాదాపు 59 ఫ్యాన్లు, ఒక ఫ్రిజ్, ఒక వాషింగ్ మిషన్, 25 నుండి 30 లైట్ పాయింట్లు వాడుతున్నారు. కానీ మీటర్ ఆఫ్ చేసి ఉంది. పలు మతపరమైన ప్రదేశాలలో విద్యుత్ దొంగతనం బయటపడింది. అయితే వీరందరి నుండి రికవరీ జరుగుతుందా అంటే అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఓవైపు హిందూ దేవాలయాలు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పన్నుల రూపంలో కోట్ల రూపాయలను చెల్లిస్తూ ఉంటే, మరోవైపు దేశ వనరులను దోచుకోవడానికి కొందరు ఏ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరు మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ జై హింద్.